ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, త్వరగా పడుకోవటం, త్వరగా లేవటం మన ఫేవరెట్ సబ్జెక్టు. చాలా మంచిది అంటారు కదండి. అవును. మీరు ఎన్నింటికి పడుకుంటారండి? నేను 11కి పడుకుంటాను. ఓకే. మార్నింగ్ 6 ప్రాక్టికల్గా తెలుస్తూ ఉందా మీకు? ఖచ్చితంగా తెలుస్తుంది జయ. 7:30కి లేచిన రోజున ఎక్సర్సైజ్ పోతుంది, యోగా పోతుంది, సొంత టైం పోతుంది, అని పోతాయి. ఉరుకులు పరుగులే, ఉరుకులు పరుగులు. ఒక 10 నిమిషాలు రిలాక్స్డ్గా కాఫీ తాగడానికి ఉండదు. తర్వాత పనులు వచ్చి నెత్తి మీద పడిపోతాయి. 8:15కి లేస్తే ఆ కాఫీ కూడా ఉండదు. బ్రేక్ఫాస్ట్ పనులు వచ్చేస్తాయి. స్నానం తయారవ్వదు, ఏమవ్వవు అన్ని పనులకి. నీకు అర్లీగా లేచిన వాడికి ఉండే టైము, వాడికి ఉండే పీస్ ఆఫ్ మైండ్ లేట్గా లేచేవాడికి ఉండదు. ఏదో పని పాట లేకుండా పడుకునే వాళ్ళకి మనం చెప్పలేమనుకో. అవునవును. జనరల్గా ఇవాళ రేపు స్టూడెంటు, పిల్లలు, తర్వాత ఏదో ఉద్యోగస్తుడు, అంతేనా? లేకపోతే వ్యాపారస్తుడు. ఇది కాకుండా ఇంకో జాతి ఏది? అసలు పని పాట లేని వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? ఎక్కడున్నారండి? ఒకవేళ పని పాట లేనివాడు ఉంటే అది పనికి మాలిన వాళ్ళు అని అర్థం. వాళ్ళు అంతే అంతే కదా, పనికి మాలిన తనమే, ఇంకా అంతకంటే ఏమీ లేదు. ఇవి 3 కాకపోతే ఈ 3 ఆడవాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు కదా. ఆడపిల్లలు చదువుకుంటారు, లేదా ఉద్యోగాలు చేస్తారు, లేదా ఏ వ్యాపార ఏదైనా ఉద్యోగమే. ఇది కాకపోతే ఇంకోటి ఏమిటి? హౌస్ హోల్డ్ థింగ్స్, హౌస్ వైఫ్స్. ఇక వాళ్ళ చరిత్ర, వాళ్ళ దుఃఖం ఒక దుఃఖం కాదమ్మా. అవును. వాళ్ళ నిద్రలు లేవాలి, ఈ పనులన్నీ చేయాలి, పడుకుని ఉన్న వాళ్ళని లేపుకుంటూ ఉండాలి. సుప్రభాత సేవ, పవళింపు సేవ, 2 పూట్ల. నేను కూడా ఉన్నాను జయ. నేను కూడా అలాగే పడుకుంటారా, ఇంకా పడుకోవట్లేదా అనాలి. పొద్దునే లేస్తావా 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 అనాలి. పవళింపు సేవ, సుప్రభాత సేవ 2 కనుక వెంకటేశ్వర స్వామికి ఇస్తే ఈ పాటికి 10 సార్లు పుష్పక విమానాలు వచ్చేవి నా కోసం. అంతే. ఆ సేవ మనం దేవుడికి చేస్తే మన కోసం విమానం వచ్చేస్తుంది. దివ్య విమానం వచ్చి సుశీలుడు సుశాంతుడు ఇద్దరు కలిసి చక్రాయుధాలు అవి ధరించి తీసుకుపోతారు. మన పదమ్మా, చక్కగా నువ్వు వైకుంఠానికి వెళ్తుకొని దాని అర్హత సంపాదించుకున్నావు అని. పిల్లలకి, భర్తలకి, ఇంట్లో వాళ్ళకి చేసేటువంటి సుప్రభాత పవళింపు సేవల వల్ల ఏ ప్రయోజనం లేదు. జీవితం ఫస్ట్రేటెడ్గా ఉంటుంది. ఎవరు దొరుకుతాడో వాడిని కొట్టి చంపేద్దామనిపిస్తుంటుంది ఎప్పటికప్పుడు. ఇవి 2 మామూలు గుడ్ హ్యాబిట్స్ కాదు, గుడ్డ. అలాంటివి ఉన్న వాళ్ళ తాలూకు పాదసేవ చేసుకోవాలి మనం. బాబు నువ్వు ఎంత గొప్పవాడివిరా నాయనా అని. ఎందుకంటే వాళ్ళు చాలా రేరుగా దొరుకుతారు. వెంకటేశ్వర స్వామి లాగా ఎవడో ఒకడే ఉంటాడు, ఎక్కువ మంది ఉంటారు. అసలు ఆ అవకాశమే లేదు. కొంచెం ఏజ్డ్ పెద్దవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఇలా పెందరాళ్ళే పడుకుని పొద్దున్నే లేచేది ఉంటుంది. పెందలాడే అంటే మీ టైం ఏంటి రమ్మగారు? మీ ఉద్దేశం ఏంటి? 10కి పెందల కనీసం ఈ రోజులను బట్టి. ఈ 10కి పడుకున్న వాళ్ళు 5:15కి లేచేస్తారు జయ. సరిపోతుంది నిద్ర, సరిపోతుంది. 6 లోపల హాయిగా లేచేస్తారు. ఇంకా ఎర్లీగా లేచే వాళ్ళు కూడా ఉన్నారు. నేను 4K లేస్తానని 400 మెసేజ్లైనా రావాలి మనకి. 4K లేచే ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో. అవునవును. మగవాళ్ళు కూడా లేస్తారు, రన్నింగ్ రేస్కి, వాటికి వీటికి, జాగింగ్లకి వెళ్ళేవాళ్ళు లేచేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అయితే వాళ్ళ శాతం తక్కువగా ఉంది. లేవకపోవటం వల్ల వచ్చే సమస్యల్ని ఫేస్ చేస్తున్నా కూడా లేవలేకపోతారు. దీనికి ప్రధానమైన కారణం రాత్రి పడుకోకపోవటం, లేదా 10కి పడుకున్న వాళ్ళు 9:30కి తిండి తింటాం. అదొక సమస్య. నేను ఎర్లీగానే పడుకుంటానంటే మంచం మీద చేరిపోతాను, కానీ నేను పొద్దున్నే లేవలేనంటే ఆహారానికి అరిగే సమయం ఇవ్వకపోవటం. అసలు పొద్దున్నే లేస్తే ఏం దొరుకుతుందో చూద్దాం. చెప్పండి. నీకు ఇంటర్నెట్లో బోల్డని దొరుకుతాయి ఈ సమాచారాలు. నేను నా ప్రత్యక్షంగా నా అనుభవమే చెప్తా. అవును ఎస్ అనాలి ప్రతి సెంటెన్స్కి. నువ్వు ఎంత స్వంత సమయం దొరుకుతుందో చేయ. మార్నింగ్ లేవగానే బాల్కనీలోకో, వాకిట్లోకో, పెరట్లోకో, వరండాలోకో వెళ్తే దొరికేటువంటి స్వచ్ఛమైన గాలి, ఆ లేత వెలుతురు మనం రోజంతా ఎక్కడా పొందలేము. ఎస్ సార్, 100%. అక్కడి నుంచి మన ఇంట్లో మగవాళ్ళు, పిల్లలు, మన ఆఫీసు వ్యవహారాలు అన్నీ 7 తర్వాత మొదలవుతాయి. పని మనిషి రావటము కూడా. నువ్వు 5:30కి లేస్తే 5:30 to 7 ఈ సమయం ఉంది చూసావా, ఇది ఎవరిది? మనది. పూర్తిగా మన సొంత సమయం. అవును. నువ్వు ఒక్క పావు గంట ఆ గాలి వచ్చే చోట నిలబడి నువ్వు ప్రాణాయామం చేసిన, ఒక్క 10 నిమిషాలు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసిన, ఒక్క 20 నిమిషాలు గాల్లో నడుచుకుంటూ వెళ్ళిన నీ ఆరోగ్యానికి ఎంత బెనిఫిట్? పావు గంట బెనిఫిట్ ప్రతిరోజుకిను.
అవునా? మరి ఇవి సాధించాలంటే ఏమిటి చేయాలి? అదే అక్కడి నుంచి ప్లానింగ్కి విపరీతమైన సమయం దొరుకుతుంది. మన ప్రతి డేకి ఒక 1.5 అవర్ ప్లస్ అయితే 24 గంటలకి ఇంకో గంట ఉంటే బాగుండు అనిపిస్తుందా మనకి? ఇంకో గంట ఉంది, మనం చెయ్యాలి, పొద్దున్నే లేస్తే ఉంటుంది. అవును, దాన్ని వాడుకోవట్లేదు మనం. వాడట్లేదు, రాత్రిళ్ళు పడుకోపోవటం వల్ల. దీంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, ఆ తర్వాత చెప్దాం. ఇవి అయినాయా? తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ తినగలుగుతాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్ టైం తొందరగా తినేస్తాము, హెల్దీగా తింటాము. మన తిండి తాలూకు సమయాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం పొద్దున్నే ఎంజాయ్ చేయగలుగుతాం రమ్మగారు. Enjoy ఏం చేయగలుగుతాం. తింటున్నాం అనే విషయం మనకు తెలుస్తుంది. ఎంజాయ్ చేయగలుగుతాం. ముఖ్యంగా ఆడవాళ్ళకి నేనైతే అది అనుకుంటాను. మనకి సమయం దొరుకుతుంది, ప్రధానమైంది. సో ఇప్పుడు ఇవన్నీ కుదరవు అని చెప్పే వాళ్ళకి జనరల్ కారణాలు ఏముంటాయి అంటే, రాత్రి లేటుగా పడుకోవటం, వాళ్ళకి లేట్ నైట్ క్లాసులు, లేట్ నైట్ మీటింగులు, లేట్ నైట్ ఇవి. పైగా వివాహం కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు భర్తలు రాకపోతే భార్యలు వేచి ఉంటాం, భార్యలు బిజీగా ఉంటే భర్తలు వేచి ఉంటాం, లేదా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఎక్కువ సమయాన్ని గడపటం, వీటితోటి రాత్రిళ్ళు పడుకోకపోవటం. ఇంకొంచెం ఎర్లీగా దానికోసం ప్లాన్ చేయడానికి వాళ్ళ ఆఫీసులు పర్మిట్ చేయవు. ఇవి చెప్పడానికే బాగుంటాయండి, చేసేటప్పుడు భలే కష్టం అనిపిస్తుంది. ఇంకొకటి చెప్పలేదు రమ్మగారు, మర్చిపోయారు మీరు. చెప్పు. ఫోను స్క్రీన్ అంటే టీవీ. అంతే, టీవీ కూడా తగ్గిందేమో అనుకుంటున్నాను నేను. ఫోనే ఎక్కువ, ఫోన్లే ఎక్కువ. అలా ఒకదాని తర్వాత ఒకటి వన్స్ ఏదో స్టార్ట్ చేస్తాము ఏదో ఒక విషయానికి, అది అలా వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది. నేను చూస్తానా ప్రతిరోజు నేను 9:30, 9:40 అవ్వగానే ల్యాప్టాప్ పెట్టుకుంటాను. ఏదైనా చదువుకోవాలి, నా సమయం అది. అక్కడి నుంచి 11, 10 నిమిషాలు తక్కువ 11 లేదా పావు తక్కువ 11 దాకా చూస్తాను, దాంట్లో ఉంటా. అప్పుడు లేచి మెల్లిగా పాలతో పెట్టాలు, మంచినీళ్ళు తాగటాలు, ఏదైనా ట్యాబ్లెట్ వేసుకునేది ఉంటే ఏబీ కాంప్లెక్స్ వేసుకోవటాలు, తలుపులు వేయటాలు, ఇవన్నీ ఒక 20 నిమిషాలు పడతాయి. అప్పుడు వచ్చి పడుకుంటాను. ఈ పావు తక్కువ 10 నుంచి 11 లేదా 10 పావు తక్కువ 11 లోపల గంట ఖచ్చితంగా ఇక నేను ఏం చేయను, అదే పని చేస్తాను, ల్యాప్టాప్ మీదే ఉంటాను, చదువుకోవటమే. ఇక నేను ఆన్లైన్ ఉన్నానని తెలిస్తే నాకు ఎన్ని మెసేజ్లు వచ్చేస్తాయి, టింగు అంటూనే ఉంటుంది ఫోన్, అది వస్తూనే ఉంటుంది. నేను ఊరికి హాయ్ అమ్మా బాగున్నారా కూడా నా సొంత టైం అది. ఇక ఈ హాయికి నేను ఆన్సర్ చెప్పకపోతే కుదరదు, వాళ్ళ కష్టంతో వచ్చేస్తుంది. ఏమిటో ఆన్లైన్ సొంత టైం అనే విషయం గెస్ చేయలేకపోతారు కదా రమ్మగారు. ఇప్పుడు మార్నింగ్ అవర్స్ అనుకోండి, ఎవరు ఆ టైంకి లేవరు, వదిలేస్తారు. ఈవినింగ్ అనేసరికి ఆల్మోస్ట్ దాన్ని బట్టి అర్థమవుతుందా నైట్ ఎంత లేట్ గా పడుకుంటున్నా. అక్కడి నుంచి 9:30కి జనరల్ గా ఏదైనా చదువుకునే క్లాస్, మేము చిన్న గ్రూపు, భగవద్గీత ఓమంటాం. ఇక భగవద్గీతలే తెలియదు, వీళ్ళ ఈ మెసేజ్లు వచ్చేస్తుంటాయి. నేను ఆన్లైన్ ఉన్నట్టు కనపడుతుంది కదా, అదే అనుకుంటా. నేను ఇప్పుడు వీళ్ళకి ఆన్సర్లు చేస్తుంటే నా నిద్ర టైం ఒక అరగంట వెనక్కి వెళ్ళిపోతుంది. గుడ్ నైట్లు చెప్పేవాళ్ళు కూడా ఒక 30 మంది ఉన్నారు జయ కనీసం. ఎందుకు నువ్వు గుడ్ నైట్ చెప్పకపోతే నేను పడుకోను? నీ టైము వేస్ట్, నా టైము పాడు. ఇవి తగ్గించుకోండి కాస్త కనీసం. ఇది నాకు చెప్పొద్దని నేను అంటలేదు, కానీ జనరల్గా ఎవరికైనా అక్కర్లేదు, మనకంత ఫార్మాలిటీస్ ఎందుకు. గుడ్ మార్నింగ్ ఫార్మాలిటీ అక్కర్లా, గుడ్ నైట్ ఫార్మాలిటీ అక్కర్లా. ఫ్రెండ్స్తో మాట్లాడాల్సిందే. మహేష్ తాలో ఊపుతున్నాడు, ఫ్రెండ్స్ పలకరించరా మేడం, మీరన్నీ ఇలాగే చెప్తారు అని డైలాగ్ అనమాట. ఎన్నిసార్లు పలకరిస్తావు, ఎంతమందితో పలకరిస్తావు, ఎందుకు అంతా? ఊరికే హలో అను, నిద్రపో కంటి నిండా. అది రేపొద్దున నీ ఫ్రెండ్స్తో నువ్వు హాయిగా ఉండేందుకు నీకు ఒక పావు గంటని ప్లస్ చేస్తుంది. మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ట్రై చేయాలి. పైగా ఈ బ్లూ స్క్రీన్స్ చూడడం వల్ల రాత్రి పడుకునే నిద్ర హాయిగా పట్టదు. అవునండి. పైగా లేట్ నైట్ పడుకునే వాళ్ళకి ఎంతసేపు ఏదో ఒకటి మంచిగా ఇవి తిందాం అనిపిస్తుంది, ఆకలిస్తుంది, తోచక తింటారు. అవన్నీ అసిడిటీ ఫామ్ అవుతుంది, రాత్రి నిద్ర పట్టదు, అర్ధరాత్రి లేచి కూర్చుంటారు. పైగా అర్ధరాత్రి నిద్రలేస్తే ఫోన్లు తీసే మహానుభావులు ఇంకొంతమంది ఉంటారు. తోచక ఒక్క 21 రోజులు టైం పెట్టుకుని, జనరల్గా మీ టైం 12 అనుకోండి, దాన్ని 11 చేయండి. 11 అనుకోండి, కనీసం 10:15 చేయండి. ఓకే, ఈ 30 గంటని రేపొద్దుటికి ముందుకు జరపండి. దీనికి ఈజీ మెథడ్ ఏంటంటే, పొద్దుటి పూట మనం రోజు 7కే లేస్తున్నాం, 6:15కి 6:45కి ఒక అలారం పెట్టుకోండి కొద్ది రోజుల పాటు. ఒక్క పావు గంట మన నిద్రని, అంటే శరీరపుకి ఒక నిద్ర టైం అలవాటు అయిపోతుంది, దాన్ని కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. 15 మినిట్స్ ఒకేసారి చేయొద్దు, ఒక్క 15 నిమిషాలు వెనక్కి పెట్టుకోండి అలారం. అండ్ నిద్ర మెలకు వచ్చిన మరుక్షణం
లేవాలని మీ బ్రెయిన్కి ఒక ఫీడింగ్ రాత్రిపూటే ఇవ్వడం మొదలు పెట్టండి. బ్రెయిన్ కొంతమంది అలారాలు పెట్టుకుంటానే ఉంటారు రమ్మగారు, 10 నిమిషాలకు ఒకటి, పావు గంటకి ఒకటి, పావు అది మోగుతూ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేస్తారు మళ్ళీ పడుకుంటారు. దాని అది పని దానిది, అది మన మొయ్యో పని- అంటూనే ఉంటుంది, మనం దాన్ని కుయ్యో అని ఆపేస్తూ ఉంటాం. అవును అవును. ఆ ఫోన్ని హాల్లో పెట్టండి, మీరు మంచం మీద పడుకోండి. హాల్లోకి వెళ్ళి ఆపాలి, ఇక గదిలోకి వెళ్ళకూడదు అని బ్రెయిన్కి రాత్రిపూటే చెప్పండి. ఒక్క 21 డేస్ చేసి ఒక క్యాలెండర్ మెయింటైన్ చేయండి. ఈ 21 రోజుల్లో నాలో ఏమైనా మార్పులు వచ్చాయా, దీనివల్ల నేను ఏమైనా బెనిఫిట్ అయ్యానా, నా మొహం బాగుందా అని చూడండి. బెడ్ టైం తగ్గితే మొహం మీద గీతలు తక్కువగా ఉంటే గమనించండి. ఓకే. మంచం మీద పడుకుని అలా దొరుకుతూ ఉంటారు, మెలకు వచ్చినా కూడా చెంపలన్నీ గీతలు పడిపోతాయి, మెడ గీతలు పడిపోతుంది, ఎక్కువ కాలం అందంగా ఉండరు. ఇది బాగుంది రమ్మగారు, ఈ కాస్ట్ చాలా బాగుంది. అది ఓకే. కాబట్టి అందాన్ని కాపాడుకోవాలంటే తొందరగా లేవాలి, రాత్రి పెందరాళే పడుకోవాలి, రాత్రిళ్ళు తొందరగా తినేసేయండి. ఓకే. అండ్ లైట్ ఫుడ్ తినండి రాత్రిపూట. రాత్రి కొంచెమే తిన్నాం, పొద్దున్న లేస్తే పెందరాళే లేచేసి టిఫిన్ చేసుకుంటే హాయిగా టిఫిన్ తినచ్చు ఎంజాయ్ చేస్తూ. అవును. మరో కాస్త ఎక్కువ తిన్నా, ఇంకో ఫ్రూట్ తిన్నా, ఓ పచ్చికూర తిన్నా ప్లస్ అవుతుంది అదంతా మనకి. ఇలా ప్లాన్ చేసి చూడండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, ఈ 2 ఆరోగ్య సూత్రాలని తెలుసుకోండి. చాలా మంచి టిప్స్ చెప్పారు అమ్మగారు. మ్. చూద్దాం చూసిన ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేసి. నమస్తే అండి. నమస్తే జయ.